బాపట్ల జిల్లా నల్లమడ వాగులో నలుగురు యువకులు గల్లంతవ్వగా ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన యువకులు పొన్నూరు మండలం మునిపల్లెలో బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి 12 మందిని కలిసి బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరానికి బయలుదేరారు. మార్గ మధ్యలో నల్లమడ కాలువ వద్ద ఆగి ఇద్దరు యువకులు అందులోకి దిగారు. వారు కేకలు వేయగా మరో నలుగురు కాపాడేందుకు కాల్వలోకి దిగారు. ఇద్దరు వెంటనే ఒడ్డుకు చేరుకోగా నలుగురు ఇది తెలిసి నల్లమడ కాల్వ వద్దకు చేరుకున్న బాపట్ల పోలీసులు స్థానిక మత్స్యకారులతో కలిసి గాలింపు చేపట్టారు. సునీల్ ఆయన కుమారుడు సన్నీ మృతదేహాలు వెలికితీశారు. కిరణ్, నందు అనే ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. అప్పిగట్లకి బాపట్లకి మధ్యలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నల్లమడ డ్రైన్ లో వాటర్ ప్రవహించడం చూసి వీళ్ళకి టెంప్ట్ అయ్యారు. అందులో స్నానం చేద్దామని చెప్పి వీళ్ళు ఒక 5గురు దిగారు. శ్రీనాథ్, సునీల్, సన్నీ, నందు. సన్నీ అనే 11 సంవత్సరాల బాబు ఆ వాటర్ యొక్క ఉధృతికి ఫ్లోకి కొట్టుపోయేసరికి అతని వెనకాలే సన్నీ, సునీల్, నందు, శ్రీనాథ్ కూడా అతను రక్షించాలని దిగుతారు. కిరణ్, సన్నీ, సునీల్, నందు వీళ్ళు నలుగురు కూడా కొట్టుకుపోతారు. శ్రీనాథ్ మాత్రం బయటికి రాగలుగుతాడు. సన్నీ, సునీల్ అనే అతను వీళ్ళిద్దరూ కూడా దాదాపు ఒక 100 మీటర్స్ దూరంలో వీళ్ళ బాడీస్ ట్రేస్ అయినాయి.